ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారు కదా. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని యొక్క నామం, యేసు ప్రభు యొక్క నామము, హిస్ నేమ్ ఇస్ వెరీ స్పెషల్. ఆయన అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన దేవుడు అండి. ఇమ్మానుయేల్ దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. దేవుని పేరట మనం ఏమి అడిగినా చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీవు దేవుని ప్రేమించి దేవుడు నిన్ను రక్షించాలని నమ్మినట్లయితే ఆయన నామంలో నువ్వు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే, కుటుంబ సమేతంగా లేక 2-3 కలిసి కూర్చొని, లేక నీవు మౌనంగా ఉంటూ దేవుని సన్నిధిలో నీ నామంలో నేను ఇది అడుగుతున్నాను ప్రభా, అది చేయగలుగుతావు అంటే, ఆయన నామం ఎంత ఉన్నతమైనదంటే ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా తండ్రి చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీరు ఈ రోజు నుంచి చెప్పాలి, ప్రభా నీ నామమున నా అప్పులన్నీ తీర్చబడును గాక, మీ నామమున నా వివాహం జరుగును గాక, మీ నామమున నాకు ఉద్యోగము వచ్చును గాక, మీ నామమున నేను అడుగుతున్నాను నాయన ప్రభా, నీ నామంలో ఏది అడిగినా నువ్వు ఇస్తావు. అంత గొప్ప ఉన్నతమైన నామం. నిజమే అండి, యేసయ్య నామంలో జయం ఉంటుంది. యేసయ్య మన కొరకు ఆయన సమస్తం మొదలుపెట్టి మనల్ని రక్షించడానికి, మనం సంతోషంగా ఉండడానికి, సమృద్ధిలో ఉండడానికి దేవుడు నడిపిస్తాడు. నీకు ఇంకో మాట చెప్పాలి, 70 శిష్యులు ఒకసారి తిరిగి వచ్చి యేసయ్యతో అంటా ఉంటున్నారు సంతోషంగా, ప్రభా నీ నామంలో మేము దెయ్యాలని కూడా మేము ఎలగొట్టాము, నీ నామంలో దెయ్యాలు కూడా లోబడుతున్నాయని చెప్పారు. సంతోషంగా చెప్పారు. నిజమే, దేవుని నామం ఎంత శక్తివంతమైనదంటే మీరు ఆ నామాన్ని ఉచ్చరించి ఆ నామంలో మీరు ఏది అడిగినా దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు. ఈ వాగ్దానము దేవుని నమ్మిన వారికి మాత్రమే, ఆయన నామంలో ఉన్న ఔన్నత్యాన్ని, ఉన్నత శక్తిని నమ్మిన వారు మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు అడుగుతారా, ఆయన నామంలో కలిసి కూర్చొని దేవుని పేరట మీరు కూర్చొని ప్రార్థన చేస్తే ప్రతి దినం, ప్రభా నీ నామంలో ఇది జరుగును గాక నాయనా, మా అప్పులు తీర్చబడును గాక నాయనా, మా స్థితిగతులు మార్చబడును గాక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈ వాగ్దానం మీరు వినడం మాత్రమే కాదు, చేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ పొందుకుంటారు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా, ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీ నామంలో ఏది అడిగినా నువ్వు ఇస్తా అని చెప్పావు నాయనా. మా శ్రమలు దుఃఖాన్ని చూచిన దేవుడవు నాయనా. అయ్యా తని యేసే నీ నామంలో ఉన్న ఉన్నతమైన శక్తిని ప్రభా తండ్రి, అయ్యా తని యేసే మేము ఉచ్చరిస్తే నాయనా ఆ కార్యం జరుగుతుందని చెప్తా ఉంటున్నావు నాయనా. అడగండి, నా నామంలో ఏకీభవించి అడగండి, నేను చూసుకుంటానని చెప్పే దేవుడవు నాయనా. యేసయ్యా మీ నామం అన్ని నామం కంటే పై నామం నాయనా, ఆ నామంలో జయం ఉంది నాయనా. అటువంటి నామంలో ఎవరైతే ఏదైతే ఈరోజు అడుగుతున్నారో వారికి ఆ కార్యం చేసి వారిని సంతోషపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి. కింద కమెంట్ బాక్స్లో ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్ బాక్స్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిసీవ్ వాట్ ఐ ప్రే ఫర్ అని పెట్టండి. అంతేకాదు, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ కీప్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ రిసీవ్.